మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపికతో దాంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. నిన్న ఏఐసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తెలంగాణ పీసీసీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్ష పదవి దాదాపు ఖరారైనట్లు సమాచారం. రేసులో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్, సంపత్ కుమార్ ఉన్నారు. వీరిలో మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, అడ్లూరి లక్ష్మణ్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు తెలుస్తున్నాయి. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా నిన్నటి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గంలోనూ కొందరు ఆశావాహుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఈ ముగ్గురులో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారంతా కూడా అధిష్టానం నుంచి ఫోన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం ముగిసిన తరువాత కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. అనంతరం మల్లికార్జున ఖర్గేతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎవరిని ఏ పదవికి వర్తిస్తుందో, అధిష్టానం మదిలో ఎవరున్నారు అనే దానిపై ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే ఇటు ఎవరైతే ఆశిస్తున్నారో, ఆశావాహులు ఉన్నారో వారికి ఏ పదవులు వస్తాయని వారు కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ ఎవరి పేర్లు అక్కడ గట్టిగా వినిపిస్తున్నాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ సటోస్, ఢిల్లీ పర్యటన భాగంగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న 1 గంట తర్వాత ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరితో పాటు కాంగ్రెస్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కీలకంగా పలు చర్చలు జరిగాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, వీటన్నిటిపై కూడా మొత్తం కూలంకషంగా చర్చలు జరిపారు. దీంట్లో పీసీసీ అధ్యక్ష పదవి గురించి ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇటు గౌడ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ వీరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక వీరిలో ముగ్గురు పేర్లు ప్రధానంగా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. దాంట్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన బలరాం నాయక్, అలాగే అడ్లూరి లక్ష్మణ్ వీరి ముగ్గురి పేర్లలో ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వీరి ముగ్గురులో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు నాకే ఉన్నాయంటూ కూడా వారైతే ధీమాగా ఉన్నారు. కానీ ఎవరిని అధిష్టానం పీసీసీ పగ్గాలు అప్పగించబోతుంది, ఎవరికి అప్పగించబోతుంది, ఎవరిని పీసీసీ చైర్లు కూర్చోబెట్టబోతుంది అనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే రాత్రే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారు 8 గంటల తర్వాత అని చెప్పినప్పటికీ నిన్న ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం ముగిసిన తర్వాత మళ్ళా రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో మరొకసారి ఇటు ఆ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరు ముగ్గురు మరోసారి సమావేశమయ్యారు. సుదీర్ఘంగా గంట పాటు సమావేశమయ్యారు. అంటే ఏం చర్చించారు? ఏఐసీసీ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ, వారి అభిప్రాయాలు తెలిపిన తర్వాత మరొకసారి ఫైనల్గా కేసీ వేణుగోపాల్తో కూడా ఇదే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తుంది. కానీ ఎవరిని పీసీసీ పదవి వరించబోతోంది అనే దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఎవరి అనుచర వర్గం వారు మాత్రం మా నేతకే, మా
నాయకుడికే ఈ పిసిసి పదవి రాబోతోంది, అధిష్టానం వారికే మొగ్గు చూపబోతుంది అనేది కొంత ప్రచారం అయితే జరుగుతోంది. ఎవరికి వారైతే అధిష్టానం నుంచి ఫోన్ కోసం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక దీనితో పాటు మంత్రివర్గ విస్తరణ, గత కొంతకాలంగా పిసిసి పదవితో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా 6 శాఖలు ఖాళీ ఉన్న నేపథ్యంలో ఈసారి నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ఇటు ప్రేమ్ సాగర్, మరోవైపు ఇటు వాకిటి శ్రీహరిరావు, ఇటు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వాకిటి శ్రీహరిరావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ ముగ్గురు రెడ్లలో ఒకరికి అంటే ఇద్దరికి అవకాశం కల్పిస్తారు, ఒకరికి అవకాశం ఉండకపోవచ్చు అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. అంటే నలుగురికి మాత్రమే కేబినెట్లో అవకాశం ఉంటుందంటూ కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నలుగురులో ముగ్గురు రెడ్లలో ఒకరిని తప్పించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తప్పించే నేత ఎవరిని ఈ ఇద్దరు రెడ్లలో ఎవరికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని దానిపై కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరిని సంప్రదించినా అధిష్టానం ఫోన్ కోసం ఎదురు చూస్తున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. బిగ్ టీవీ నిన్న వచ్చిన ఊహాగానాలను బట్టి వారందరినీ ఫోన్ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా అధిష్టానం నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు, అందరూ కూడా ఆశిస్తూ ఉన్నామంటూ కూడా వారందరూ చెప్తూ ఉన్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇక కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారు 40 సంవత్సరాల నుంచి ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తాం, ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తాం. కాబట్టి ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రేవంత్ రెడ్డి ముందే మాట ఇచ్చారు, పార్టీ గెలుపు కోసం పనిచేయండి, కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తున్నట్టు కూడా అందరికీ నచ్చజెప్పారు. అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. అందరం కూడా ఎప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తారు, ఎవరికి అవకాశం ఇస్తారు అనే దానిపై కూడా ఆశావాహులు అయితే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటు ఏఐసీసీ కార్యాలయం కానీ అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు గత కొన్ని రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ పదవులకు సంబంధించి ఏఐసీసీ కార్యాలయం ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పిసిసి అధ్యక్ష పదవి నలుగురు మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది ఎప్పుడు వస్తుందో అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.